ఆంధ్రప్రదేశ్ సో ఏదైతే పోలింగ్ అయితే అయిపోయింది. సో 2-3 రోజుల్లో ఒక వారంలో రిజల్ట్స్ రావచ్చు. ఈ రిజల్ట్స్లో ఎగ్జిట్ పోల్ మొత్తం మళ్ళీ వైసీపీకి మారాయండి. మళ్ళీ వాటిని కూటమే గెలిచింది. నిన్న నువ్వు ఆల్రెడీ ఇప్పుడు నేను ఎంప్లాయీస్ చూసుకుంటే 90% ఎప్పుడు కూడా కూడా అదే ఎంప్లాయీ చేశారు. సంక్షేమ పథకాలు వేసిన సిబ్బంది కాదు వాళ్ళ అమలు అమలు సంక్షేమ పథకాలు రాలేదంటారా? ఏం చేశారండి? 10 మందికి ఒక 100 మంది ఉన్నారు. నువ్వు ఒక 20 మందికో 10 మందికి అయితే 20 మంది 80 మంది నీకు వ్యతిరేకంగా రాలేరా? అది వాళ్ళ మన అమలు అంటారు. ఆ పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డి ఏమంటే 90% ప్రతి ఒక్క కుటుంబానికి అందజేశాను. ఏం అందజేయలేదు. విలేజ్ వెళ్ళేసి వచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చి చేయమని జగన్మోహన్ రెడ్డి వచ్చి విలేజ్లో గ్రౌండ్ లెవెల్లో చూడాలి. వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ అరాచకాలు కానీ వాళ్ళని ఎక్కడేస్తారు. ఏదైనా డబ్బులు అయితే పంచారు వాళ్ళు, కానీ డబ్బులు పంచిన నాయకులు జోలు పెట్టుకున్నారు కానీ ప్రజలు పంచలేదు. అసలు ఎక్కడ మాది గిద్దలూరు నియోజకవర్గం అశోక్ రెడ్డి పక్క అన్న రాంబాబు. ఇక్కడికి వెళ్ళాను నువ్వు అక్కడ ఎక్కడ గెలుస్తావు? మన ఊర్లో చల్లన్నాడు ఏ మార్కాపులో గెలవలేడు ఆయన. మన ఊర్లో చల్లన్నాడు ఏ ఊరికి గెలుస్తాడు? అంటే మీ ఊరు వాళ్ళే గట్టిగా ఆయనకి 80,000 పై ఆయన సీట్ ఇయరని ఆయన ముందే రాజధాని చేసేసి మళ్ళీ అక్కడ పోయి సీట్లు తెచ్చారు తప్ప ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇప్పుడు 80 కొత్త ఉన్నది అంటే 80 మంది జమ్మింగ్ చేయడంలో ఆ 80 మంది కూడా ఓడిపోతారు. మొత్తం పుట్ట చూసుకొని కానీ 1 10 5 6 80 మంది లెక్క వేసుకోండి. ఎవరైతే మార్చారు జమ్మింగ్ చేసి అందరూ 80 సీట్లు రావాలి. ఇద్దరు 70 60 దాకా వస్తాయి. ఓవరాల్ ఎగిరిపోతాయా? వాళ్ళేం తక్కువ టీడీపీ 120 దాకా పైన టీడీపీ ఒక నెల దాన్ని గెలిపారు. చంద్రబాబు నాయుడు మన కూటమి మొత్తం ఎంత కాంపిటీషన్ ఏంది? జనాలు అందరూ వ్యతిరేకత కింద లేకపోతే వ్యతిరేకం. ఒకసారి చూడాలా సీఎం గారని ఒకసారి అంటే కష్టపడ్డాడు కాబట్టి చూశారు. చాలామందిని ఇబ్బంది పెట్టారు. చాలా పేదలు చాలామందిని సాధించారు. నేను విలేజ్ విలేజ్ అంత ఉంది. అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నా వాళ్ళు ఇంకా నా ఎక్కువ డబ్బులు ప్రపంచం మొత్తం మీద ప్రభుత్వం వచ్చి మాకు 5 ఏళ్ళు ప్రపంచంలో లేదు. రాంబాబు గారు పక్క మా మండలం పక్క ఆయన సీట్ రాదని నేను అంతమంది చెప్పాను. నాకు ఆయన సీట్ ఇవ్వరు అని అంటే నన్ను వ్యతిరేకించారు వాళ్ళు, కానీ ఇవ్వలే. ఎట్లా పక్క రైతు కూడా మళ్ళీ మీరు అప్పుడు వేటాడుకోవాలి నువ్వు అదే టైంలో అనలే కదా. సో ఇంకో విషయం సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వైజాగ్ క్యాపిటల్ చేస్తాను. వైజాగ్ రాయలసీమ వాళ్ళు ఉన్నారు, కడప వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు మొత్తం అనంతపూర్ వాళ్ళు కానీ వాళ్ళందరూ వైజాగ్ పోతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు. నువ్వంటే ఉన్నవాడు కాబట్టి కలిసి పోతావు. బీదోళ్ళు ఎట్ట పోతారు? ఇటు 400 కిలోమీటర్లు ఇటు 400 కిలోమీటర్లు మధ్యలో ఉంది కాబట్టి రాజధాని అమరావతి అయితేనే ఇలా ఒక నిరుద్యోగులు ఎవరైనా కానీ మీ ఎవరు ఎక్కడ పోవాలంటే బయట పోతే మీకు రాజధాని ఏంటని అడుగుతున్నారు. చెప్పుకోతారు ఈ రాజధాని ఏది వేస్తుంది ఏదేమి లేదు. వైజాగ్లో పోతే ప్రథమలు ఈ రాజమోహన్ వీడికి చిన్నోడు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చేటోడు మీ కాడికి రావాలంటే ఎట్లా వస్తారు? హైకోర్టు దగ్గర ఉందా, డీజీపీ ఆఫీస్ దగ్గర ఉంది, సచివాలయం అని ఉంది అమరావతిలో. ఇది ఉంచుకోకుండా 3 ముక్కలు మాట్లాడేసి 3 వేస్తే ఎట్ట గెలుస్తారండి? జనాలు అందరూ ఏంటంటే మొత్తం సైలెంట్ పక్క కూటమి కదా. అంటే బయట ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ అంటే అమ్మ వాళ్ళకి ఏం లేదు. ఈ రాజకీయంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. గ్రౌండ్ లెవెల్లో చూసేది చూడాలి. నేను గ్రౌండ్
ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వచ్చింది? కూటమి పక్కా కూటమి 100% కూటమి. పక్క బెట్టింగ్ జరుగుతుంది. బెట్టింగ్లు ఎన్ని జరుగుకున్నా ఎవరు ఏం చేసుకున్నా వాళ్ళు ఏంటంటే మేము గెలుస్తాము సంక్షేమ పథకాలు ఏముంది 100 మంది ఉంటే నీకు 10 లక్షల మంది ఉంటే నీకు 40 లక్షల మంది 6 లక్షల మంది వ్యతిరేకమే కాదా చదువుతుంది. నిరుద్యోగులు ఏముందో చెప్పు. అప్పుడు 1,00,000 మంది ఉన్నారు తీరిపోయిపోయినప్పుడు ఇవాళ 5 లక్షలు 6 లక్షల మంది 5 లక్షల మంది రాసేవారు. అక్కడ ఉండేది నువ్వు లెక్క వేసుకున్నావు నిరుద్యోగం ఎంత హైదరాబాద్కి బెంగళూరుకి చెన్నైకి వాచ్మెన్లో పోతున్నారు చదువుకున్న వాళ్ళు. ఇంకో విషయం ఇది ఒకటి అంటే ఈ కాంట్రవర్సీ సో ఈసారి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జరగకుండా అరే అప్పుడైతే మన దాంట్లో అప్పుడు కూటమిలో రాలేదు ఆ సింగిల్ గారికి ఇప్పుడు నేను ఫ్యాన్స్ అనేది ఇంట్లో వాళ్ళు కుటుంబం వేసేది వేరే ఉంటుంది, నువ్వు ఒక్కడి పోయి వేసేది వేరే ఉంటుంది. అట్లా కొంచెం తేడా. ఇప్పుడు కూటమి పక్క 200% మళ్ళీ నీకు తెలిసిన తర్వాత మళ్ళీ